ఎంత కాలం కుదిరితే అంత కాలం యంగ్‌గా కనిపించాలి, యంగ్‌గా ఉండాలి అని అందరూ అనుకుంటారండి. దీనికోసమే చాలా క్రీమ్స్, బోటాక్స్ ట్రీట్మెంట్స్ అండ్ మెడికల్ సర్జరీస్ కూడా చేయించుకుంటూ ఉంటారు. మనం బయట నుండి ఎన్ని చేయించుకున్నా మన బాడీ ఇంటర్నల్‌గా హెల్తీగా లేకపోతే, ఇంటర్నల్‌గా యంగ్‌గా, స్ట్రాంగ్‌గా లేకపోతే మీరు బయటికి యంగ్‌గా కనిపించరనమాట. బాడీలో వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్స్ దట్ డిసైడ్స్ యువర్ ఏజ్ ఈజ్ యువర్ మజిల్స్ అండ్ యువర్ బోన్. ఈరోజు వీటిని ప్రాపర్‌గా టోన్ చేసి మీకు లాంగివిటీ ఇచ్చే 6 ఎక్సర్‌సైజెస్ నేను చెప్పబోతున్నాను. ఇవి మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తే మీ అప్పర్ బాడీ, మీ లోవర్ బాడీ, మీ ఫేస్, మీ హెయిర్, మీ స్కిన్ చాలా యంగ్‌గా ఎన్నాళ్ళు కుదిరితే అన్నాళ్ళు ఉంటుందన్నమాట. ఓకే. ఎలాంటి డిలే లేకుండా ఈ సీక్వెన్స్‌ని మనం ఈరోజు నేర్చేసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఏ ఎక్సర్సైజ్ అయినా చేసే ముందు ఒక క్విక్ వార్మప్ చాలా అవసరం అండి. ఈరోజు మీకు నేను ఒక 1 మినిట్ 5 స్టెప్ క్విక్ వార్మప్ సీక్వెన్స్ చూపిస్తాను. ఇది నెక్ దగ్గర నుంచి మీ కాళ్ళ దగ్గర వరకు కంప్లీట్ అన్ని జాయింట్స్‌ని కవర్ చేస్తుందనమాట. ఓకే. కీప్ యువర్ హ్యాండ్స్ ఆన్ యువర్ వేస్ట్. మీ నెక్‌ని 5 టైమ్స్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్‌కి రొటేట్ చేయండి. 5, 4, 3, 2 and 1 and 5 times reverse direction. 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. నెక్ తర్వాత మన షోల్డర్స్ ఈ రెండు చేతులు భుజం మీద ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ నుంచి మీ ఎల్బోస్తో 5 సర్కిల్స్ అవుట్ సైడ్. 5, 4, 3, 2 and 1. 5 circles inside. 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. షోల్డర్ తర్వాత మన రిస్ట్ మీ చేతులు ఇలా పిడికిలాగా బిగించి పెట్టండి. 5 circles outside. 5, 4, 3, 2 and 1. Now 5 circles inside. 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. ఇప్పుడు మన రిస్ట్ నుంచి మన వేస్ట్కి వెళ్ళిపోదాం. నడుము దగ్గరికి రెండు కళ్ళు కాస్త దూరంగా రొటేట్ యువర్ వేస్ట్. 5, 4, 3, 2 and 1. ఇప్పుడు రివర్స్ డైరెక్షన్లో 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. ఇంకా కాస్త కిందకి వెళ్ళిపోదాం మన యాంకిల్స్కి అనమాట. ఓకే. మీ రైట్ యాంకిల్ 5, 4, 3, 2, 1. రివర్స్ డైరెక్షన్లో 5, 4, 3, 2 and 1. లెఫ్ట్ యాంకిల్ 5, 4, 3, 2 and 1. రివర్స్ డైరెక్షన్ 5, 4, 3, 2 and 1. ఎక్సలెంట్. ఇది మన బాడీలో 5 స్టెప్ వార్మప్ ప్రాసెస్ అండి. సో మనం నెక్ దగ్గర నుంచి కాళ్ళ వరకు కంప్లీట్గా కవర్ చేసేసాం. ఓకే. ఇప్పుడు మన యాంటీ ఏజింగ్ ఎక్సర్సైజ్ సీక్వెన్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ మన లోవర్ బాడీ కోసం అనమాట. సో లోవర్ బాడీ మజిల్స్ అండ్ జాయింట్ కోసం ఉత్కటాసన అని యోగాలో ఒక ఆసన ఉంది. దాన్నే చైర్ పోజ్ అని కూడా అంటారు అనమాట. దానిలో ఒక వేరియేషన్ మనం చేయబోతున్నాం. ఓకే. రెండు చేతులు ఇట్లా ముందుకు పెట్టేసేయండి. రెండు చేతులు లైక్ స్కూల్ ప్లెడ్జ్. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ హిప్స్ని కిందకు తీసుకురండి. మీ మోకాళ్ళు మీ బొటన వేలిని దాటి వెళ్ళకూడదు. ఓకే. తల స్ట్రైట్గా ఉండాలి. ఎదురుగ్గా చూడండి. పొట్టని కాస్త లోపలికి బిగించి పెట్టండి. సాధ్యమైనంత కిందకి వెళ్ళడానికి ప్రయత్నించండి. చైర్ మీద కూర్చునేటప్పుడు ఎంత కింద వరకు వెళ్తామో అంత కింద వరకు వెళ్ళొచ్చు. జస్ట్ ఇక్కడ చైర్ లేదనమాట, అంతే. ఓకే. ఇది కష్టంగా ఉంది అనుకునే వాళ్ళు కాస్త పైకి ఉండొచ్చు. ఇది ఈజీగా ఉంది అనుకునే వాళ్ళు ఇంకాస్త కిందకి కూడా వెళ్ళొచ్చు. లెట్స్ స్టే హియర్ ఫర్ 15 కౌంట్స్. 1,
2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 1, 2, 3, 4 and 5. Relax. Very good. మోకాల్లో ఏమైనా చిన్న పెయిన్ ఉందనుకుంటే యూ కెన్ మసాజ్, అదర్వైజ్ ఇట్ ఈస్ ఫైన్. ఓకే, సో దిస్ ఈస్ ఉత్కటాసన. దిస్ కవర్స్ యువర్ లెగ్ స్ట్రెంగ్త్. ఇది ఒక్కటి చేస్తే చాలండి, మీ లెగ్ మజిల్స్ అండ్ మీ జాయింట్స్ చాలా యంగ్గా హెల్తీగా ఉంటాయి. ఓకే, దీని తర్వాత కాస్త అప్పర్ బాడీకి వెళ్ళిపోదాం. లెట్స్ కమ్ ఆన్ ద మ్యాట్. వి విల్ డూ ఇండియన్ పుషప్ బట్ విత్ అ వేరియేషన్. ఓకే, ఇండియన్ పుషప్ మీరు చాలా వరకు చూసే ఉంటారు, హనుమాన్ దండ అని అంటారు. అందులో ఒక వేరియేషన్ మనం చేయబోతున్నాం. కమ్ టు భుజంగాసన. రెండు మోచేతులు, మీ రెండు ఎల్బోస్ కాస్త బెండ్ చేసి పెట్టండి, తల కాస్త పైకి పెట్టండి. ఇక్కడి నుంచి నెమ్మదిగా వెనక్కి రండి టు బాలాసన. ఓకే, ఇక్కడ నుంచి మీ మోచేతుల మీద బరువు పెట్టకుండా జస్ట్ మీ చెస్ట్ అండ్ మీ ఎల్బోస్ మీదే ప్రెషర్ పెడుతూ ముందుకు రండి. కమ్ టు భుజంగాసన. లుక్ అప్ and then come back to balasana. Gently push forward to bhujangasana. Look up and come to balasana. Idi Indian push-up ki preparation అని అనుకోవచ్చు. It will still have same benefit as Indian push-up. Back 5, back 4, back 3. చేయడానికి కాస్త కష్టంగా ఉంటుంది, ట్రై యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. బ్యాక్ 2, బ్యాక్ 1 and back, and you can gently come to వజ్రాసన. ఓకే, వన్స్ భుజంగాసన టు బాలాసన సీక్వెన్స్ చేసిన తర్వాత నెమ్మదిగా ఇక్కడ నుంచి థర్డ్ ఎక్సర్సైజ్లోకి వెళ్ళిపోదాం. దట్ ఈస్ అధోముఖ శ్వనాసన, డౌన్వర్డ్ డాగ్. ఇది చాలా మంది చూసే ఉంటారు, సూర్య నమస్కారంలో కూడా ఉంటుంది అధోముఖ శ్వనాసన. అన్ ఎక్సలెంట్ యోగా ఎక్సర్సైజ్, a yoga asana to improve the longevity in your entire back side of your body. Okay, put your hands on your floor. రెండు చేతులు మ్యాట్ మీద పెట్టేసేయండి, రెండు పాదాలు నేలపైన. ఇక్కడ నుంచి నెమ్మదిగా మీ మోకాల్ని పైకి లిఫ్ట్ చేయండి. ఎక్కడి వరకు? మీ హీల్స్ నేలకి టచ్ అయ్యేంత వరకు. మీ చేతులను అడ్జస్ట్ చేసుకోవచ్చు, కాళ్ళని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యువర్ బాడీ. ఓకే, తల స్ట్రైట్గా ఉండాలి. మీ రెండు చేతులు, మీ రెండు చెవులు ఒకటే లైన్లో ఉండాలి. ఓకే, మీ రెండు చెవులు రెండు చేతులకి మధ్యలో ఉండాలి. మీ నడుముకి ఎవరో తాడు కట్టి ఆకాశం వైపు లాగుతున్నట్టు ఊహించుకోండి. మీ మోకాల్ని లైట్గా బెండ్ చేయొచ్చు. మీ హీల్స్ నేలకి టచ్ అవ్వటం లేదు అని అనుకుంటే మోకాల్ని లైట్గా బెండ్ చేయొచ్చు. స్టే హియర్ ఫర్ 15 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4 and 5. మళ్ళీ మోకాలు నేల మీదకి తీసుకొచ్చేసేయండి. సో దిస్ ఈజ్ అధోముఖ శ్వనాసన. ఇక్కడ నుంచి మనం నెమ్మదిగా ప్లాంక్ పోజ్లోకి వెళ్ళిపోతాం. మీ రెండు మోచేతులు నేల మీద పెట్టేసేయండి, రెండు ఎల్బోస్ నేల మీదకి రావాలి. అండ్ స్లోగా మోకాలని స్ట్రైట్గా పెట్టడానికి ప్రయత్నించండి. పొట్టని బిగించండి. ఇది ఎవరికైనా కష్టంగా ఉంది అని అనుకుంటే మీ మోకాలు కింద పెట్టి కూడా ట్రై చేయొచ్చు. దిస్ ఈజ్ ఈజీ వేరియేషన్. ఓకే, సో టఫర్ వేరియేషన్ చేయాలి అనుకునే వాళ్ళు రెండు మోకాలు స్ట్రైట్గా. లెట్స్ స్టే హియర్ ఫర్ 15 కౌంట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. 1, 2, 3, 4 and 5. ఎక్సలెంట్. లైట్గా బాడీ షేక్ అవ్వడం కామన్, అండ్ ఇది మీరు చేసే కొద్దీ 15 కౌంట్స్ నుంచి 30 కౌంట్స్కి వెళ్ళొచ్చు, అండ్ 30 నుంచి 60 కౌంట్స్కి కూడా వెళ్ళొచ్చు. ఓకే, సో నెమ్మదిగా మన బ్యాక్కి వెళ్ళిపోదాం. వి కవర్డ్ అవర్ కోర్, నౌ విల్ గో టు అవర్ బ్యాక్. ఓకే, లై డౌన్ ఆన్ ద మ్యాట్. మీ 2 మోకాళ్ళు బెండ్ చేసి పెట్టండి, 2 చేతులు నేలపైన. ఇక్కడి నుంచి మీ హిప్స్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఓకే, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. బ్రిడ్జ్ రైజెస్, అప్ అండ్ డౌన్, అప్ అండ్ డౌన్. 5, down, 4, down, 3, down, 2, down, 1 and down. వెరీ గుడ్. ఇది ఈజీగా ఉంది అని అనుకునే వాళ్ళు, ఇంకాస్త ప్రోగ్రెస్ అవ్వాలి అని అనుకునే వాళ్ళు ఒక కాలు మీద ఇంకో కాలు వేసుకోవచ్చు, సింగిల్ లెగ్ మీద బ్రిడ్జెస్ చేయవచ్చు. జస్ట్ లైక్ దిస్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ అండ్ డౌన్. ఇలా ఒక 10 కౌంట్స్ రైట్ సైడ్, ఒక 10 కౌంట్స్ లెఫ్ట్ సైడ్ మీరు రిపీట్ చేయొచ్చు. దిస్ విల్ కవర్ ద లాంగివిటీ ఆఫ్ యువర్ బ్యాక్. మీ నడుములో లాంగ్ టైం వరకు, అంటే ఎంత ఏజ్ వచ్చినా కూడా నడుములో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ బ్రిడ్జ్ పోజ్ అనేది హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే, ఎలా అనిపించిందండి ఈ 6 ఎక్సర్సైజెస్? స్టార్టింగ్లో కాస్త కష్టంగా ఉండొచ్చు, బట్ మీరు చేసే కొద్దీ మీ బాడీలో ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుంది, స్ట్రెంగ్త్ పెరుగుతుంది, మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. అప్పుడు రిపిటేషన్స్ కూడా మీరు పెంచుకోవచ్చు. ఓకే, లాంగివిటీకి ఎక్సర్సైజెస్ చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ఇలాంటి ఎక్సర్సైజెస్తో పాటు కొన్ని ప్రాణాయామ టెక్నిక్స్, మెడిటేషన్ టెక్నిక్స్ కూడా నేను మన క్లాసెస్లో రెగ్యులర్గా చెప్తున్నాను. మీరు కూడా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో జాయిన్ కావచ్చు. ఓకే, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అది క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి, సాధ్యమైనంత వరకు జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.